ఓవరాల్ గా తమిళనాడు టీవీకే విజయ్ కి సీఎం గా అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ అయితే సంతృప్తి చెంది ఓవరాల్ గా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే రేపు అసెంబ్లీలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బల నిరూపణ చేసుకోవాలని చెప్పేసి విజయ్కి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న అంటే లాస్ట్ ఒక 2 days నుంచి అయితే చాలా ట్విస్టులు అండ్ అంటే ప్రభుత్వ ఏర్పాటుకు డిఎంకే అన్నా డిఎంకే కలిసి కూడా ఏర్పాటు చేశాయని కొందరు చెప్పడం. సో ఓవరాల్గా అంటే వీసీకే కానీ అటు సిపిఎం కానీ సిపిఐ కానీ ఎటువంటి మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పడం. అంటే ఓవరాల్గా విజయ్ యొక్క సెక్యూరిటీని తీసేయడం ఇవన్నీ అంటే పరిణామాలు ట్విస్టులు డిఫరెంట్ ట్విస్ట్ అయితే మనం 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ ఇప్పుడు పళనిస్వామి అంటే ఏఐడిఎంకే యొక్క మద్దతుతో పళనిస్వామి యొక్క సపోర్ట్తోని అంటే ఆయన కొంతమంది సిగ్నేచర్స్ ఉన్నాయి అంటే 118 ఎమ్మెల్యేల సిగ్నేచర్స్తో విజయ్ గవర్నర్ని కలవడం జరిగింది. అక్కడ కూడా ఒక హై డ్రామా నడిచిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే గవర్నర్కి ఎంట్రీ అయ్యే టైంలో అంటే విజయ్తో పాటు ఉన్న సెక్యూరిటీ వెహికల్స్ని లోపలికి అనుమతించలేదు. సో అయినా సరే అంటే కొంచెం విజయ్ అసనానికి లోనయ్యాడని అంటే మీడియా వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. సో విజయ్ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. పళనిస్వామి కూడా గవర్నర్ని కలవడం జరిగింది. సో మళ్ళీ పళనిస్వామి సపరేట్గా గవర్నర్తోనైతే అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత మెయిన్ ఇప్పుడు చూస్తే 118 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పేపర్ను అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మంత్రులకు సంబంధించిన లిస్టును కూడా ఓవరాల్గా గవర్నర్కి అందజేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూసుకుంటే అంటే టీవీకే విజయ్కి అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం ఈరోజు ఈవినింగ్ ఉండొచ్చు. అంటే చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు. కానీ కొన్ని వర్గాలు అయితే ఈరోజు కుదరదు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అడ్వైజర్ ఈరోజు ఇప్పటికిప్పుడే అంటే మాత్రం కష్టం అని చెప్పేసి రేపు ఒకవేళ ఉండొచ్చు అనేసి చెప్పడం జరిగింది. దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. యాక్చువల్గా అంటే విజయ్ అనుకున్న ప్రకారం అయితే 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేయాలి. అంటే ఆయన 7వ నెంబర్ ఇంతకుముందు చాలాసార్లు అంటే మీడియాలో కూడా ట్రోల్ అవ్వడం జరుగుతుంది. అంటే 2026 CM 07 అని చెప్పేసి అంటే 7 అనేది తన లక్కీ నెంబర్ కాబట్టి 7వ తారీఖే ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేయాలి ఎట్టి పరిస్థితులు అనేసి స్టార్టింగ్ నుంచి ఆయన అనుకున్న ఎజెండా ప్రకారం అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే 2 రోజుల నుంచి హైడ్రామా అయితే ఖచ్చితంగా నడిచింది. ఈ హైడ్రామాలో ముఖ్యంగా చూసుకుంటే అయితే విజయ్ సీఎం కాలేడు అనేది తర్వాత కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా చాలా అంటే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా దానికి తెరపడడం జరిగింది. ప్రజెంట్ అంటే 118 ఎమ్మెల్యేల యొక్క సంతకాలతో కూడిన పేపర్ను అయితే గవర్నర్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని అంటే గవర్నర్ కూడా సంతృప్తి చెందడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మీడియా వర్గాలు చెప్పిన దాని ప్రకారం చూస్తే సో ఆ విధంగా అయితే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే అంటే గవర్నర్కి వ్యతిరేకంగా అంటే గవర్నర్ తీరును ఎండగడుతూ సిపిఎం కానీ సిపిఐ కానీ వీసీకే కానీ లెటర్లు రాయడం జరిగింది. అంటే ఈ విధంగా అంటే ఒక సింగిల్ మెజార్టీ పార్టీ వచ్చి అంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాము, ఒక 113 ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్నారు, తర్వాత మిగతా 6 మందిని మేము అరేంజ్ చేసాము, ప్రజెంట్ అయితే మమ్మల్ని అంటే ప్రమాణ స్వీకారం చేయనియండి, అసెంబ్లీలో మేము బల నిరూపణ చేసుకుంటామని చెప్పేసి విజయ్ చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన అంటే గవర్నర్ ఏ విధంగా ఒప్పుకోకపోవడం యాజ్ పర్ రూల్ టెక్నికల్గా ఇది వర్కౌట్ అవుతుంది. ఏ విధంగా మీరు ఎమ్మెల్యేలను అరేంజ్ చేశారు, ఖచ్చితంగా టోటల్ 118 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మమ్మల్ని అంటే వాళ్ళ యొక్క సంతకాలతో కూడిన పేపర్ సబ్మిట్ చేస్తేనే టెక్నికల్గా వర్కౌట్ అవుతుందని చెప్పేసి విజయ్ చెప్పడం అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఓవరాల్గా ప్రజెంట్ చూస్తే సిచ్యువేషన్ అంటే బల నిరూపించుకోనికే మనకు టైం కావాలి, ఖచ్చితంగా మేము నిరూపించుకుంటాం. ఒకవేళ ముందే ఎమ్మెల్యేలను చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన ఎక్కువ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సో మేము అంటే ఎమ్మెల్యేల పేర్లను ముందే చెప్పలేము అని చెప్పేసి విజయ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిన్న చూస్తే. సో ప్రజెంట్ చూస్తే మాత్రం ఆ విధంగా విజయ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో విజయ్ ఎక్స్ప్లెనేషన్కి అయితే గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తి చెందలేదు. నిన్న చూస్తే అంటే ప్రజెంట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే విజయ్ ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టయితే తనకు సంబంధించిన వర్గాలు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూస్తే మాత్రం ఈరోజు 118 ఎమ్మెల్యేలు పళనిస్వామితో సహా గవర్నర్ని కలవడం జరిగింది. 118 ఎమ్మెల్యేలతో కూడిన సంతకంతో కూడిన లెటర్ని అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మంత్రులకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారం ఈరోజు 7వ తారీఖు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు కానీ ఉండొచ్చు అని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఏదైనా సరే గవర్నర్ యొక్క తీరును ఎండగట్టడం అనేది అటు అంటే ముఖ్యంగా సెంట్రల్ నుంచి మోడీ కానీ అమిత్ షా కానీ చక్రం తిప్పుతున్నారు, వాళ్ళే ఆపుతున్నారు అనేసి ప్రజెంట్ చెప్పడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మీడియా వర్గాలు చేయొచ్చు. తర్వాత
సెలబ్రిటీలు అంటే అంటే విజయ్కి సపోర్ట్గా చాలా మంది అంటే ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. గవర్నర్ యొక్క తీరు అయితే అమానుషం అని చెప్పడం జరిగింది. అంటే అంటే హాఫ్ మెజార్టీ అంటే 50-50 మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని ఓకే చేసి బల నిరూపణకు టైం ఇచ్చే రోజులు అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి మీరు ఓన్లీ 10 సీట్ల కోసం అనేది విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపడం అనేది చాలా అమానుషం అని చెప్పి అటు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అంటే వివిధ పార్టీల నుంచి ఇంచుమించు వీసీకే కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అయితే లెటర్ రాసి డైరెక్ట్గా ఇవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ చూసుకుంటే మాత్రం విజయ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే ఖాయమైపోయింది. ఈ రోజు కానీ రేపు కానీ చేసే అవకాశం ఉంది. 2 రోజుల నుంచి ఉన్న టెన్షన్ అయితే ఈరోజు వీడినట్టే చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే అయితే సెంట్రల్ నుంచి కూడా అంటే ముఖ్యంగా మెయిన్ ఏఐడిఎంకే కూడా ఏఐడిఎంకి సంబంధించి కూడా వాళ్ళు కొంచెం కాంగ్రెస్ పైన అయితే ఖచ్చితంగా సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. అంటే వాళ్ళకు తెలియకుండానే టీవీకేకి మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అంటే వీళ్ళు ఆల్రెడీ పొత్తులో ఎస్పీ అయిన ఒక పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటే మాతో ఎటువంటి చర్చలు లేకుండానే విజయ్కి సంబంధించి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పడం అనేది కూడా ఏఐడిఎంకే పళనిస్వామికి సంబంధించి అయితే బాగా హర్ట్ అయినట్టు తెలుస్తున్నారు. సో వాళ్ళని కూడా అంటే కాంగ్రెస్ సంబంధించిన మేయర్ని కూడా అంటే కాంగ్రెస్ సంబంధించి ఒక మేయర్ ఉన్నారు, ఆ మేయర్ని కూడా దించేయడం జరిగింది. సో ఓవరాల్గా కాంగ్రెస్కి ఏఐడిఎంకేకి అయితే ప్రజెంట్ అయితే కొంచెం చెడిందని చెప్పాలి. అంటే మమ్మల్ని కన్సర్న్ చేయకుండా ఓవరాల్గా ఓన్ డిసిషన్ అంటే పొత్తులో ఉన్నప్పుడు మాట్లాడి డిసిషన్ తీసుకోవాలని చెప్పి పళనిస్వామి కూడా కోపంతో ఉండి నెక్స్ట్ గవర్నర్ అంటే విజయ్కి డైరెక్ట్గా అంటే మద్దతు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకు ఇంకో పెద్ద క్వశ్చన్ రేజ్ ఏంటంటే మిగతా ఎమ్మెల్యేలను విజయ్ ఎలా అరేంజ్ చేశాడు అంటే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలను తీసుకున్నాడా, సిపిఐ సిపిఎం కానీ వీసీకే ఎమ్మెల్యేలను తీసుకున్నాడా అనేది ప్రజెంట్ ఇంకా తెలియలేదు. అండ్ ప్రజెంట్ చూస్తే గవర్నర్తో భేటీ 1 or 2 o'clock అయితే పళనిస్వామి భేటీ ఉంది. ఆ భేటీ తర్వాత కూడా పళనిస్వామి ఏ విధమైన బాంబు వెలుస్తాడు అనేది పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు మారింది. అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు ఫుల్ సపోర్ట్ ఇస్తారా, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒక 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది విజయ్కి. ఆ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ అంటే 2 ఆకుల పార్టీ నుంచి గెలిచారు కాబట్టి ఆ పార్టీలో ఉంటారా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మద్దతు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, టెక్నికల్గా వర్కౌట్ అవుతుందా లేదా, వీటి మీద మాట్లాడతారా, లేకపోతే ఏఐడిఎంకే ఇంకా వేరే వాళ్ళు సపోర్ట్ చేసి మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ విధంగా మాట్లాడతారా. సో అంటే ఇప్పుడు అంటే పళనిస్వామి యొక్క భేటీ కూడా ప్రజెంట్ గవర్నర్తోని చాలా ఇంపార్టెంట్గా మారింది. ఏది ఏమైనా విజయ్ అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న విజయ్ యొక్క అంటే సీఎం కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆయన ఒక 4-5 years బ్యాకే 2026 CM07 అని చెప్పేసి ఒక కార్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ సినిమాలు మూవీలో కూడా ఒక షార్ట్ చూపించారు. నిన్నటి నుంచి అయితే బాగా ట్రోల్ అవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ సీఎం కావడం ఆపడం ఎవ్వరి వల్ల కాదని అభిమానులు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈరోజు అయితే ఈవినింగ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, లేదంటే రేపు ఉండొచ్చు అనేసి అక్కడ ప్రభుత్వ వర్గాలు కానీ మీడియా వర్గాలు కానీ మనకు అందుతున్న సోర్స్.